వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలిపట్టణం వైకుంఠపురంలోని అనపగుంట పూడికతీత పండ్లను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి బుధవారం పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడారు. అధికారులకు పలు సూచనలు చేశారు. అనపగుంటలోకి మురుగునీరు చేరకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పూడికతీత పండ్ల వలన సమీపంలోని బావుల నీరు కూడా కలుషితం కాకుండా ఉంటుందని తెలిపారు. ప్రజలు, అధికారులు అందరి సూచనలతో అనపగుంటకు ఒక కొత్త రూపం తీసుకొస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ సాయిరాం, టీడీపీ నేతలు కండ్లగుంట మధుబాబు నాయుడు, పోట్లూరి శ్రీనివాసులు, స్థానిక వార్డు నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ రోజున కావలిలోని వైకుంఠపురం ప్రాంతంలో ఈ రోజునటువంటి పనులను పరిశీలించేందుకు ఆనపగుంటని సందర్శించడం జరిగింది. దాదాపు 40 సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆనపగుంట దుర్గంధభరితమైనటువంటి పరిస్థితులు రావటం, ఇక్కడ అంతా కూడా వాటర్ స్టాగ్నేట్ అయినందువల్ల స్మెల్ రావటం, అందరి ఇళ్లలో బావుల్లోకి నీళ్లు ఇనికేటప్పుడు సీపేజ్ వాటర్ అంతా కూడా నల్లగా రావటం, వాళ్ళకి డిసీజులు రావటం, ఇవన్నీ కూడా గత ఎలక్షన్లప్పుడు ప్రజలు నా ముందుకు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఆనపగుంటని క్లీన్ చేయాలి, ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచాలి, వీలైతే దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా కావలి వాసులందరూ సందర్శించే విధంగా వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేయాలని ఒక ఆలోచనతో ముందు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలి. వీటన్నిటి కోసంగా ఈరోజు సిల్ట్ తీసే కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి మురికి నీళ్లు కావలిలో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ పర్వట వైపు ఉన్నటువంటి ప్రాంతం నుంచి అంతా కూడా ఇందిరానగర్ దగ్గర నుంచి వెంగళరావు నగరు, జనతాపేట మొత్తం కూడా నీళ్లు, వైకుంఠపురం నీళ్లు కూడా ఇక్కడికే రావడం జరుగుతుంది. రైల్వే వాళ్ళు నిర్మించిన డ్రైనేజ్ కావచ్చు, మున్సిపాలిటీ వారు నిర్మించిన డ్రైనేజ్ కావచ్చు, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజీలు కావచ్చు, అన్నీ కూడా ఆనపగుంటకు అనుసంధానం చేస్తూ కట్టినటువంటి డ్రైనేజీలు. వీటిల్లో వచ్చేటువంటి వాటర్ మొత్తం కూడా ఈ గుంటను నింపడం, ఈ గుంటలు నింపిన తర్వాత ఓవర్ఫ్లో వాటర్ అంతా కూడా ఈ మన సినిమా హాల్ లతా థియేటర్ ముందు ఉన్నటువంటి డ్రైనేజీలో గుండా కావలిలో ఉన్న పాపిరెడ్డి చెరువు వరకు కూడా ఈ నీళ్లు వెళ్ళటం కూడా జరుగుతుంది. ఇది వాస్తవంగా కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా స్ట్రోమ్ వాటర్కి సంబంధించిన డ్రైనేజీ. అయితే దాన్ని ఈరోజు కావలిలో అన్ని మున్సిపాలిటీ పై లైన్లన్నీ కూడా ఈరోజు దాంట్లోనే కలిపినందువల్ల మురికి నీరు మయమైపోయి ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు అందరూ నివసించేదానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అతి త్వరగా కూడా వాటన్నిటిని క్లీన్ చేసే భాగంగా మొన్నటి రోజున 70 లక్షల రూపాయలతో కావలిలో అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి డ్రైనేజీలు కూడా మేము క్లీన్ చేయించడం కూడా జరిగింది. అప్పుడు ఆనపగుంట ఆగిపోయింది కాబట్టి ఇప్పుడు ఆనపగుంటకి 20 లక్షలు నిధులు మంజూరు చేశాం. ఇక్కడికి వచ్చి పరిశీలించిన తర్వాత ప్రజలు పడే కష్టాలు చూసిన తర్వాత ఇంకా దీనికి పరిశీలించి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది అధికారులతో కూడా తెలుసుకొని, అధికారులు మేము కూర్చొని రైల్వే అధికారులు కూడా పిలిపించి ఈ వాటర్ ఎలా పోవాలి, అదేవిధంగా ఓవర్ బ్రిడ్జి కంప్లీట్ అయిపోయే దాకా కూడా ఈ ఆనపగుంటలో ఉన్నటువంటి నీళ్లు పోయే ప్రాంతం నుంచే ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా అప్పటి వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది లేకుండా నీళ్లు మురికి నీళ్లు ఒకవైపు, ప్రజలు ఇంకొక వైపు వెళ్ళే విధంగా కూడా దీన్ని ప్లాన్ చేస్తున్నాం. తప్పకుండా అందరికీ కూడా అనుకూలమైనటువంటి విధంగానే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే విధంగా కావలిలో ఇంకా కూడా వెంగళరావు నగర్లో ముస్లిమ్స్కి సంబంధించిన షాదీ మంజిలు కూడా ఎప్పటి నుంచో కూడా అనాదిగా కూడా గత 5-6 సంవత్సరాలుగా నిర్వీర్యమైపోతే దానికి కూడా ఈరోజు మరమ్మతులు చేస్తున్నాం. ముస్లిం సోదరులందరూ కూడా వాళ్ళ ఇంట పెళ్లి తంతు అంతా కూడా కళ్యాణ మండపంలో చేసుకునే విధంగా వాళ్ళకి సులభతరమైన రేట్లకి మున్సిపాలిటీ ద్వారా వాళ్ళు కళ్యాణ మండపం తీసుకునే విధంగా కూడా దానికి కూడా 30 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. అది కూడా తొందరలోనే పూర్తి కాబోతుంది. ముఖ్యంగా ఈ రోజున ఇంటింట ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేను ఇప్పటికి 4 వార్డులను సంచరించడం జరిగింది. 35వ వార్డును సంచరించినప్పుడు 35వ వార్డులో చిన్న మౌలిక సదుపాయాల కోసం 7.5 లక్షల రూపాయలు ఈరోజు దానికి కేటాయించడం జరిగింది. టెండర్లు దశలో ఉన్నాయి. టెండర్లు పూర్తయిన వెంటనే ఆ ప్రాంతంలో ఏవైతే మేము గుర్తించడం జరిగిందో ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ అధికారులు అవన్నీ కూడా ప్రజలు ఏవైతే అడిగారో వాటన్నిటిని కూడా పరిష్కారం చేయటం కూడా జరుగుతుంది. అదేవిధంగా 25వ వార్డుని సంచరించినప్పుడు అక్కడ మెయిన్ వాటర్, స్ట్రోమ్ వాటర్ డ్రైనేజ్ లేక ఇళ్లలో నీళ్లు ఉంటున్నాయని సూచించడం జరిగింది. దానికి కూడా 23 లక్షల రూపాయలు నిధులని ఈరోజు వారికి కూడా హెచ్చించడం జరిగింది. అదేవిధంగా 8వ వార్డులో కూడా ఇంటంటే ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా నేను పర్యటించినప్పుడు చింతంవారి వీధిలో రోడ్డు లేక చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఆ రోడ్డు అంతా బద్దలుగా పగిలిపోయి ఉంది. దాన్ని కూడా గుర్తించాం. అందుకని ఆ వార్డుకి 32 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించాం.
ఈ అంతా కలిపి 64 లక్షల రూపాయలతో ఈరోజు టెండర్ పూర్తయి టెండర్ దశలో ఉంది. ఏ ప్రాంత వాసులైతే ఉన్నారో ఆ ప్రాంత వాసుల చేతనే ఆ వర్కులు చేపించి తొందరలోనే నేను చెప్పిన మాట మీద 2 నెలల్లో పూర్తి చేస్తానని చెప్పిన వర్కులన్నీ కూడా పూర్తి చేసే దిశగా ముందుకు పోతున్నాం. 39 వార్డులో ఇప్పటి వరకు కూడా పర్యటించాం. ఇంకా అధికారులు ఎస్టిమేషన్ వేయడం జరుగుతుంది. మళ్ళా ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమంగా ఇంకో 4-5 వార్డులు పూర్తయిన తర్వాత ఆ ప్రాంతాల్లో కూడా నిధులు కేటాయించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా అభివృద్ధి పథంలో పోతుంది. రేపటి రోజున ముఖ్యమంత్రి నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంతాన్ని పర్యటిస్తున్నాడు. అదేవిధంగా ఎల్లుండిన అమరావతికి 1,00,000 కోట్లతో కట్టే అమరావతి నిర్మాణం కోసం ప్రధానమంత్రి మన రాష్ట్రానికి రాబోతున్నాడు. మోడీ నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, త్రిమూర్తులు లాంటి వారి ముగ్గురు నాయకత్వంలో కావలి కూడా అభివృద్ధి చెంది తీరుతుందనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది.